హలో, మీరు అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించే ప్రయత్నంలో ఉన్నారా? అయితే మీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చింది? మీ రెజ్యూమ్ మీద బేస్ అయ్యి కనుక మీకు ఉద్యోగం వచ్చినట్టయితే అది ఎప్పటికీ మిమ్మల్ని నిలబెట్టలేదు. మీ ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా అది సక్సెస్ చేయడానికి అది ఉపయోగపడదు. ఎందుకంటే మీరు రెజ్యూమ్లో చాలా రాసి ఉంటారు. ఆ రాసిన ప్రకారం మీరు వర్క్ అక్కడ చేయలేరు. కాబట్టి ఏంటంటే రెజ్యూమ్లో ఏముందో దాన్నే మీరు నిర్వర్తించగలిగితే డ్యూటీలో ఖచ్చితంగా మీకు మంచి పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ వల్ల మీకు ఒక మంచి గౌరవం వస్తుంది, జీతం వస్తుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఉద్యోగం రావడం గొప్పతనం కాదు, ఉద్యోగం వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడమే చాలా గొప్పతనం. కాబట్టి ఏంటంటే మీరు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే మాత్రమే ముందవుతుంది. అయితే మరి నాకు ఎంత క్యాపబిలిటీ ఉంది, ఆల్రెడీ నేను ఎప్పుడో నేర్చుకున్నాను. మరి నా క్యాపబిలిటీ నేను ఎలా తెలుసుకోవాలంటే మీ క్యాపబిలిటీని మీరు తెలుసుకోవడం అంత ఈజీ థింగ్ కాదు. మీ క్యాపబిలిటీని ఇంకొకరు టెస్ట్ చేస్తే మాత్రమే అది బయటకు వస్తుంది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించడం కోసమే సాచికి ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది శాప్ స్ట్రీట్లో, మైత్రివనంలో శాప్ స్ట్రీట్లో ఫ్లాట్ నెంబర్ 25లో ఉంది. మీరు కనుక మా దగ్గరికి వచ్చి అటెండ్ అయితే మీ రెజ్యూమ్ చూస్తాం. మీ రెజ్యూమ్ని అప్డేషన్ చేయటమే కాకుండా రెజ్యూమ్లో మీ క్యాపబిలిటీ ఏది ఉందో అదే మీ రెజ్యూమ్లో ఉండేటట్టుగా మేము చూడడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారం మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ నుంచి బయటకు రావడమే కాకుండా మీ ఎక్స్పెక్టెడ్ శాలరీ, మీ ఎక్స్పెక్టెడ్ పొజిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెజ్యూమ్లో ఉన్నది నిజాలు కాదు. ఎందుకంటే దాంట్లో మీరు టాలీ రాస్తారు, వర్డ్ రాస్తారు, ఎక్సెల్ రాస్తారు, ఏదేదో రాస్తారు. కానీ టాలీ గురించి రాశారు. టాలీలో మీకేమొచ్చు అంటే మీ దగ్గర ఆన్సర్ సరిగ్గా రాకపోవచ్చు. కాబట్టి టాలీలో మీరు ఏం చేయగలుగుతారు? గ్రూపింగ్ చేయగలుగుతారా? ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చేయగలుగుతారా? లేకపోతే ఏదన్నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారనేది కనుక మీరు ఖచ్చితంగా మీరు నోట్ చేసి మీరు చెప్పగలిగితే, వాళ్ళు అడిగిన క్వశ్చన్లు చెప్పగలిగితే ఖచ్చితంగా మీకు ఒక మంచి పొజిషన్ వస్తుంది. మిమ్మల్ని ఇమ్మీడియట్గా సెలెక్ట్ అవ్వడమే కాకుండా మీరు అనుకున్న శాలరీని, మీ ఎక్స్పెక్టెడ్ శాలరీని వాళ్ళు మీకు ఆఫర్ చేస్తారు. కాబట్టి ఇది తెలుసుకోండి. ఏదో ఇవాళ ఉద్యోగం వచ్చిందంటే గొప్పతనం ఏం కాదు. ఏ విధంగా వచ్చినా గొప్పతనం కాదు. అది మీరు ఉద్యోగం ఖచ్చితంగా మిమ్మల్ని నిలదొక్కేదై ఉండాలి, మీ గౌరవాన్ని కాపాడేదై ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడున్నారో తెలుసుకోండి, మీ యొక్క క్యాపబిలిటీ ఏంటో తెలుసుకోండి. దాని ప్రకారం ముందుకు పోండి. ఏ డెఫిషియన్సీస్ ఉన్నా డెఫిషియన్సీస్ బయటకు తీసేసి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో పెట్టడానికే మేము ఈ సంస్థ స్టార్ట్ చేసాం. కాబట్టి మా నెంబర్కి ఫోన్ చేసి మీరు మా ఆఫీస్కి వచ్చి మీ ఇతర వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.